స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వచ్చే మన ఇండియన్ షిప్స్ ని ఇరాన్ సేఫ్ గా పంపిస్తుంది. ఆల్రెడీ షేలాంగ్ అనే ఒక షిప్ లక్షల టన్నుల ఆయిల్ తో ముంబైకి సేఫ్ గా రీచ్ అయింది. దీంట్లో ఎంత నిజముంది? అమెరికా KC-135 రీఫ్యూలింగ్ ట్యాంకర్ ఇరాక్ లో కుప్పకూలింది. అమెరికా యుద్ధ విమానాలు గాల్లో కంటిన్యూస్ గా తిరుగుతూ అటాక్ చేయడానికి ఈ KC-135 ట్యాంకర్ మెయిన్ రీజన్. ఇప్పుడు ఈ ట్యాంకర్ KC-135 ఇరాక్ లో కుప్పకూలింది. అమెరికా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఉన్న 16 ఇరాన్ మైనింగ్ లేయింగ్ షిప్స్ ని ధ్వంసం చేసింది. మైన్ లేయింగ్ షిప్స్ అంటే ఏమిటి? ఈ 3 టాపిక్స్ గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. రోజు నిద్రపోయే ముందు 5 నిమిషాల్లో జియో పాలిటిక్స్ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలంటే మన తెలుగు ట్రూత్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు ఇరాన్ ఫారిన్ మినిస్టర్ తో మాట్లాడిన తర్వాత ఇరాన్ గవర్నమెంట్, ఇరాన్ నేవీ డిపార్ట్మెంట్ మన ఇండియన్ షిప్స్ ని అలో చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మన ఇండియాలో LPG కుకింగ్ గ్యాస్ షార్టేజ్ వల్ల బెంగళూరు, చెన్నై రెస్టారెంట్స్ లో కొన్ని క్లోజ్ అయ్యాయి. మెయిన్ సిటీస్ లో పీజీస్ లో మెనూ ఐటమ్స్ ని చేంజ్ చేశారు. గ్యాస్ ఎక్కువగా కన్సప్షన్ అయ్యే వాటిని తీసేసి చపాతీ, పూరి మీల్స్ లాంటి వాటిని తీసేసి ఆ ప్లేస్ లో పెరుగన్నం, పులిహోరని యాడ్ చేశారు. కొన్ని టీ, కాఫీ ఇచ్చే పీజీస్ లో అయితే వాటిని కూడా క్యాన్సిల్ చేశారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వచ్చే మన ఇండియన్ షిప్స్ ని ఇరాన్ పంపిస్తే క్రూడ్ ఆయిల్ ప్రాబ్లమ్స్ అలాగే LPG గ్యాస్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ తీర ప్రాంతం ద్వారా మన ఇండియా 40-50% క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. 80-85% దాకా LPG కుకింగ్ గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అలాగే 50-60% LNG న్యాచురల్ గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. మార్చి 12వ తారీఖు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ సముద్ర మార్గం నుంచి ముంబైకి లక్షల టన్నుల ఆయిల్ షిప్ షేలాంగ్ అనే ఒక షిప్ సేఫ్ గా రీచ్ అయింది. మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు ఏం మాట్లాడారో ఏమో కానీ ఇండియన్ ఫ్లాగ్స్ ఉన్న నౌకల్ని మాత్రం ఇరాన్ అలో చేస్తుందని వేరియస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇరాన్ అలో చేయడానికి ఇంకొక రీజన్ కూడా చెబుతున్నారు. మన ఇండియా ఇరాన్ లో చార్బార్ అనే ఒక పోర్ట్ ని కడుతుంది. ఇది ఇరాన్ కంట్రీకి, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకి చాలా ముఖ్యం. ఇండియన్ షిప్స్ ని ఒకవేళ బ్లాక్ చేస్తే అది ఇరాన్ కే నష్టమవుతుందని, అందువల్లే ఇరాన్ మన ఇండియన్ షిప్స్ ని అలో చేస్తుందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కాకపోతే ఇండియన్ షిప్స్ వెళ్లే ముందు ఇరాన్ నేవీకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రతి షిప్ మీద ఇండియన్ ఫ్లాగ్ పెద్దగా ఉండేలా చూసుకోవాలి. ఇరాన్ నేవీ డిపార్ట్మెంట్ ఆ షిప్ లో ఉన్న కార్గోని చెక్ చేసిన తర్వాతే పంపిస్తుంది. కానీ వార్ జరుగుతున్నప్పుడు సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించలేం. ఇరాన్ ఇప్పుడు అలో చేసినా రేపు ఇంకో రీజన్ చెప్పి అటాక్ చేయొచ్చు. హోప్ఫుల్లీ మన ఇండియన్ షిప్స్ ఎటువంటి ట్రబుల్స్ లేకుండా మన ఇండియాకి రాగలిగితే LPG కుకింగ్ గ్యాస్ షార్టేజ్ కష్టాలు, క్రూడ్ ఆయిల్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. ఇలా జరగాలనే కోరుకుందాం. అమెరికాకి 60 సంవత్సరాలుగా సర్వీస్ ఇస్తున్న KC-135 రీఫ్యూలింగ్ ట్యాంకర్ ఇరాక్ లో కుప్పకూలిపోయింది. ఈ KC-135 ట్యాంకర్ వల్లే అమెరికా యుద్ధ విమానాలు అంతసేపు గాల్లో తిరుగుతూ అటాక్ చేయగలుగుతున్నాయి. ఈ KC-135 ట్యాంకర్ యుద్ధ విమానాలకి గాల్లోనే ఫ్యూయల్ ని ఫిల్ చేస్తుంది. అందువల్ల యుద్ధ విమానాలు ఫ్యూయల్ ని ఫిల్ చేసుకోవడానికి కిందకి రావాల్సిన పని ఉండదు. అమెరికా అందువల్లే ఎయిర్ అటాక్స్ లో అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ ట్యాంకర్ ఇప్పుడు ఇరాక్ లో కుప్పకూలింది. ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇరాక్ లో ఉన్న మా వార్ బేసెసే ఈ KC-135 ని అటాక్ చేసి కుప్పకూలేలా చేశాయని చెప్తున్నారు. కానీ అమెరికన్ గవర్నమెంట్ ఈ KC-135 ఇంకొక యుద్ధ విమానానికి గాల్లో ఫ్యూయల్ అందించేటప్పుడు టెక్నికల్ ప్రాబ్లం వల్లే కుప్ప కూలిపోయిందని చెప్తున్నారు. ఎలా కూలిపోయిందని పక్కన పెడితే అందులో ఉన్న 6 సైనికులు చనిపోయారు. రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇది చాలా పాత విమానం కాబట్టి ప్రాబ్లమ్స్ వల్లే, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లే ఇలా జరిగిందని చెప్తున్నారు. అమెరికా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఉన్న ఇరాన్ కి సంబంధించిన 16 ఇరాన్ మైన్ లేయింగ్ షిప్స్ ని ధ్వంసం చేసింది అని అమెరికన్ గవర్నమెంట్ చెబుతున్నారు. మైన్ లేయింగ్ షిప్స్ అంటే మన భూమిలో మైన్స్ పెట్టినట్టే సముద్రంలో కొంచెం లోతుల్లో బాంబ్స్ ని పెడతారు. భూమిలో ఉన్న మైన్స్ ఎవరైనా కాలు పెడితే యాక్టివేట్ అయ్యి పేలుతుంది. కానీ సముద్రంలో ఉన్న ఈ మైన్స్ షిప్స్ వెళ్లేటప్పుడు ఆ వేవ్స్ సౌండ్ వల్ల ఈ మైన్స్ యాక్టివేట్ అయ్యి షిప్ దగ్గరకు వచ్చి పేలిపోతుంది. ఇలా మైన్స్ ని సెట్ చేసే 16 ఇరాన్ షిప్స్ ని, మైన్ లేయింగ్ షిప్స్ ని అమెరికా ధ్వంసం చేసింది అని చెప్తుంది. కానీ ఇరాన్ గవర్నమెంట్ అలాంటిదేమీ జరగలేదు, మైన్స్ కూడా ఏమీ పెట్టలేదని చెబుతున్నారు. ఒకవేళ ఇక్కడ మైన్స్ ని గనక సెట్ చేస్తే ఇంటర్నేషనల్ షిప్ ట్రాన్స్పోర్ట్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ మైన్స్ ని సెట్ చేయడం చాలా ఈజీ. అదే డీయాక్టివేట్ చేయాలంటే సముద్రం లోపలికి వెళ్లి చేయాలి. అది చాలా కష్టం. ఈ మైన్స్ ని గనక పెట్టారు అని తెలిస్తే షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్ ఇంకొన్ని రోజులు అక్కడ ఆగే అవకాశం ఉంది. ఇవి ఇప్పటిదాకా ఉన్న వార్ అప్డేట్స్. రోజు నిద్రపోయే ముందు జస్ట్ 5 నిమిషాల్లోనే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో జియో పాలిటిక్స్ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.